మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరొకసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరము ఈ విధముగా మరి సజీవులుగా నిలిచుండి ఆయన సన్నిధిలో మరి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మనం అందరము మరి గ్యాదర్ కావడం, జాయిన్ కావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రియులారా, మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో నేనెవనికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్. దేవుడు పరిశుద్ధ వాక్యమును మన ఎదుట దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని అనంతరం వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. కరుణా సంపూర్ణుడా, కృప కలిగిన మా దేవ, సర్వోన్నతుడా, నీకు వందనాలు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడవు నాయన. నిరంతరము మాతో ఉండి మా మధ్యలో నివసిస్తూ మాతో నాయనా నీవు సహవాసం చేస్తూ మా అక్కర్లను అవసరతలను తీరుస్తూ మా వెన్నంటూ నీవు ఉండి ధైర్యము చెప్పుచున్న ప్రభువా, నీకు వందనాలు. స్తోత్రములు 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 తండ్రి. రాత్రి అంతయు చక్కటి నిద్రనిచ్చావు నాయనా. ఏ అపాయము సమీపించకుండా కాపాడావు తండ్రి. ఇదిగో ఈ ఉదయకాల సమయంలోని ముఖ దర్శనము చూసుకోవటానికి మాకు ఇచ్చిన ఈ ఆయుష్ను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. నీ వాక్య సందేశంలోనికి మేము వెళ్తుండగా చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి. నీ పాద సన్నిధిలో చేరి ఉన్న మమ్మల్ని అందరినీ ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మా హృదయాలతో మీరు మాట్లాడండి. ఆధ్యాత్మికముగా బలపరచబడుటకు కృప అనుగ్రహించండి. ఎక్కడ కూడా జారిపోవటానికి, పడిపోవటానికి నైనా విశ్వాసము నుండి తొలగిపోవటానికి వీల్లేదు. నువ్వే మాతో ఉండి సమస్త గొప్ప కార్యములు మాలో నీవు జరిగిస్తున్నావని నమ్ముచు యేసు నామమున ప్రార్థించి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి మేము క్షేమంగానే ఉన్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. మనందరినీ క్షేమకరమైన జీవితంలో నడిపిస్తున్న దేవదేవునికి మనస్పూర్వకంగా మనం అందరము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్న వాక్యమును ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనంలో యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీలలో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు నాకు ఆశ్చర్యం వేసింది అని అంటే, నేనేం టైటిల్ రాసుకున్నాను అని అంటే, ఈ దినపు సందేశానికి నేను రాసుకున్న టైటిల్ ఏంటంటే, అంశము ఏంటి అని అంటే, దేవుణ్ణి ఆశ్చర్యపరిచిన విశ్వాసము. దేవుణ్ణి ఆశ్చర్యపరిచినటువంటి విశ్వాసం. ఇది చాలా వింతగా అనిపించచ్చు, చాలా వింతగా అనిపించచ్చు.
ఎందుకనంటే మనుషులు ఆశ్చర్యపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం, అది సహజం. ఎప్పుడు మనిషి ఆశ్చర్యపోతాడు అని అంటే ఏదైనా కంటికి ఒక వింత వస్తువు కనపడినప్పుడు ఆశ్చర్యపోవడం అనేది మనం చూస్తాం. ఎప్పుడు చూడలేనిది మనం చూస్తే ఆశ్చర్యపోతాం. నా చిన్నతనములో ఆ నా చిన్నతనములో ఊర్లోనికి ఒక ఆ ఒక జంతువు వచ్చింది. అది సేమ్ దాని పాదాలు, దాని అరికాలు మనిషి యొక్క చేతుల గీతలు ఎలా ఉంటాయో అలాగుంటాయి దానికి కూడా. అది దాని పేరు ఏదో గుర్తు రావట్లేదు, కానీ అది అది ఆ యొక్క జంతువు వచ్చేది. అదేం చేసేదనంటే అమ్మా ఎలుగుబంటి. కరెక్ట్, ఎలుగుబంటి. వాళ్ళు అదొక మంత్రము ఏదో చేసేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే ఒక దండ దాని నోట్లో వేస్తే అది బయటికి ఊదేది. అది ఎవరికి కావాలంటే ఎవరికి కావాలని దగ్గరికి వస్తే వాళ్ళ చేతిలో పడేది. అది వింతగా చూసేవారిమి, బడి మానేసి మరి దాని వెంటబడేవాళ్ళమి. అది ఎందుకంటే ఎప్పుడు చూడలేదు, అది అడవిలో ఉండేది, ఎప్పుడు చూడలేదు. మాకు అది ఒక ఆశ్చర్యం వేసింది. అలాగనే భూమి మీద ఆశ్చర్యమైనటువంటి వింతలు, విశేషాలు అనేది మనం వింటాం. వింతలు చాలా ఉన్నాయి, భూమి మీద చాలా ఉన్నాయి. తర్వాత ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఆశ్చర్యపడేది చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువారే ఆశ్చర్యపోతున్నాడండి. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభువారే ఆయన ఆశ్చర్యపోతున్నాడు. చూడండి, భూమిని సృష్టించింది, ఆకాశమును కలుగజేసింది, సమస్తము ఆయన లేకుండా కలగలేదు అనే మాట మనం వింటాం. సమస్తము ఆయన లేకుండా, ఆయనకు తెలియకుండా భూమి మీద అంటూ ఏమీ లేదు. మనం ఒక వింతను చూసినప్పుడు ఆయన అంటాడు, ఇది నాకు ఎప్పుడో తెలుసురా అంటాడు. మనకేమో అది కొత్తగా ఉంటుంది, మనము దాన్ని పదే చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే, దీన్ని కలగజేసింది కూడా నేనే, నీకు ఇది ఆశ్చర్యం అనిపించచ్చు కానీ నాకు ఆశ్చర్యం ఏం లేదు, ఎందుకంటే ఇది నా ద్వారా నిర్మించబడి ఉన్నది గనక. అలా ఉంటుంది దేవుని దగ్గరికి వచ్చేసరికి. అయితే ఇక్కడ ఈ మనిషి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ దేవుడు ఆశ్చర్యపోతున్నాడు. అందుకనే నేను టైటిల్ రాసుకున్నాను, దేవుణ్ణి ఆశ్చర్యపరిచినటువంటి ఒక విశ్వాసం. ఒకసారి యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో మనం చూసినప్పుడు ఆయన పరిచర్యలో ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. మనం గమనిస్తే లూకాసు వార్త, నేను కొన్ని మాటలు రాసి పెట్టుకున్నాను, వాటిని త్వరగా నేను రిపీట్ చేస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 47వ వచనంలో మనం చూస్తే అక్కడ ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రశ్నలకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. తర్వాత ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పగా, యేసుక్రీస్తు ప్రభువారు బాల్య దశలో ఉన్నప్పుడు అండి, ఆయన యెరూషలేమునకు వెళ్ళినప్పుడు యెరూషలేములో యేసు ప్రభువారు తప్పిపోతారు. తల్లిదండ్రులు సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు బాలుడు మనతో రాలేదు అని చెప్పి మరలా తిరిగి యెరూషలేములకు వచ్చినప్పుడు అక్కడ ఎవరితో ఉంటున్నాడు అని అంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలతో ఉంటున్నాడండి. అక్కడ మనం పై వచనాల్లో మనం చూస్తే
దేవాలయంలో బోధకుల మధ్య కూర్చున్నాడు ఆయన. బోధకులు అని అంటే మామూలు కాదు, మహా తెలివి కల్లోళ్ళు, చాలా మంచి జ్ఞానం ఉన్నోళ్ళు, అన్ని నైపుణ్యత కలిగినటువంటి వారు. వారి మధ్యలో కూర్చొని ఏం చేస్తున్నాడంటే వారికి ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. వారు ప్రశ్నలు మరి సమాధానం చెప్పలేకపోతున్నారు. వారు యేసుప్రభు వారికి ప్రశ్నలు వేస్తున్నారు, ఆయన మరి సమాధానం చెప్తున్నాడు. వారికి ఆశ్చర్యమైంది, ఏంటి ఈ బాలుడు చిన్నవాడు, మనము ఎంత ఎక్స్పీరియన్స్, మనకు ఎంత వయసు, మన యొక్క అనుభవం ఎంత, ఈ బాలుని యొక్క అనుభవం ఎంత, మరి ఈ బాలుడు మనకు వేస్తున్న ప్రశ్నలు మనం తీర్చలేకపోతున్నాం, దానికి చెప్పలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోయినట్టుగా మనం చూస్తున్నామండి. ఎవరు ఆశ్చర్యపోతున్నారంటే బోధకులు ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఎవరు ఆశ్చర్యపోతున్నారంటే అక్కడ తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచిద్దాం. ఆశ్చర్యపోతా ఉన్నారు తల్లిదండ్రులు అయితేనేమి, అక్కడున్న బోధకులు అయితేనేమి, ఇంకా చాలా మంది ఆయన చూసి ఆశ్చర్యపోతున్నారు. చూడండి, నేను త్వరగా చెప్పటానికి ఆలోచన కానీ 4వ అధ్యాయము 36వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా అందుకందరూ విస్మయం ఉంది, ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. ఇక్కడ అపవిత్రాత్మను దేవుడు వెళ్ళగొట్టినప్పుడు ఇక్కడ ప్రజలందరూ కూడా విస్మయం పొందారు, అంటే ఆశ్చర్యపోయినట్టుగా మనం చూస్తున్నాం. అదే 5వ అధ్యాయము 26వ వచనంలో కూడా ఒక మాటను మనం అక్కడ చూస్తాం. అందరూ విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు చూసితమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. ఇక్కడ కూడా ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే గొప్ప వింతలు మేము చూస్తున్నామని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు నేను ఈ మాటలన్నీ మీకు తెలియజేస్తున్నాను అని అంటే, ఎంతప్పటికీ ఇక్కడ బోధకులు ఆశ్చర్యపోతున్నారు, ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, మరి స్వస్థపరచబడిన వారు ఆశ్చర్యపడుతున్నారు. తర్వాత ఇంకా అద్భుతంగా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు సముద్రాన్ని సముద్రము అలలతో వస్తున్నప్పుడు, తుఫాను వస్తున్నప్పుడు ఆయన నిమ్మలపరచబడును కాక అని అంటే సముద్రము నిమ్మలపరచబడింది, అంత నెమ్మదిగా అయిపోయింది. దాన్ని చూసి శిశువులు కూడా ఆశ్చర్యపోయారు, అమ్మో ఈయన మామూలోడు కాదు, ఈయనకు సముద్రం లోబడుతుంది అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి, బోధకులు ఆశ్చర్యపడారు, శిశువులు ఆశ్చర్యపడారు, మరి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. టోటల్గా తల్లిదండ్రులు ఆశ్చర్యపడారు, ఆ తర్వాత స్వస్థత పొందేవారు ఆశ్చర్యపడుతున్నారు. మొత్తానికి అందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. ఈవెన్ మనం ఆలోచన చేస్తే ఆయన న్యాయపీఠం దగ్గర కూర్చున్నప్పుడు నీవు నిజంగా యూదుల రాజువా అన్నప్పుడు నీవు అన్నట్టే అని ఇక్కడ సమాధానం చెప్తున్నప్పుడు అక్కడ వారు కూడా ఏమంటున్నారంటే ఈయనలో నాకు ఏ తప్పు కనపడటం లేదని చెప్పి వాళ్ళు కూడా అక్కడ ఆశ్చర్యపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలన్నీ తెలుసుకోవాల్సి వస్తుంది అని అంటే, టోటల్గా యేసుక్రీస్తు యొక్క 33.5 సంవత్సరాల జర్నీలో భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆయన చూసి ఆశ్చర్యపడుతున్నారండి. అందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. ఇలాంటి ప్రవక్తను మేము చూడలేదు అంటారు, ఇలాంటి బోధకుని మేము చూడలేదు అని అంటారు, ఈ విధంగా అద్భుతాలు చేసేటువంటి వ్యక్తిని మేము చూడలేదు అని అంటారు. అందరూ కూడా విచిత్రముగా, ఆశ్చర్యంగా, అద్భుతంగా దేవుని చూస్తూ ఉన్నారు. అందుకనే ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆయన ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆయన వెంట గుట్టలుగా మనుషులు వచ్చేవారు. ఆయన ఒక ఊరికి వస్తున్నాడు అని అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చేవారు. ఇంకా కొద్ది నిమిషాలు మనం
కొద్దిగా లోతుగా మనం వెళ్తే చుట్టుపక్కల ఉన్నటువంటి రోగములతో నానా విధములైన రోగాల చేత పీడింపబడుతున్న వారందరూ కూడా ఆ రోజు ఆయన దగ్గరికి వచ్చేవారండి. ఒక వింత, ఒక విశేషం, ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యము ఎక్కడ ఉంటుంది అని అంటే యేసుక్రీస్తు ఉన్న దగ్గరే ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇంత అద్భుతంగా దేవుని పరిచర్య, దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇంత అద్భుతంగా ప్రజలు చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభు వారే ఆశ్చర్యపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఇక్కడికి వచ్చేసరికి ఆశ్చర్యపడుతున్నాడండి. అక్కడ మనం చదువుతున్నాం కదా, 8వ అధ్యాయం 10వ వచనంలో యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి. ఇప్పటి వరకు ప్రజలు ఆశ్చర్యపడ్డం మనం చూసాం, ఇప్పటి వరకు బోధకులు ఆశ్చర్యపడ్డం చూసాం, ఇప్పటి వరకు తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డం చూసాం, ఇప్పటి వరకు మరి ప్రజలు అయితేనేమి ఇంకా వీరు ఆశ్చర్యపడ్డం చూసాం. కానీ ఇక్కడ ప్రభువును ఆశ్చర్యపరిచినటువంటి ఒక వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. ఎందుకు ప్రభువును ఆశ్చర్యపరుస్తున్నాడు అని అంటే ఈయన ఒక శతాధిపతి అండి. మనకు బాగా తెలుసు శతాధిపతి అంటే ఒక 100 మందికి అధికారి. 100 మందికి అధికారి. ఈ 100 మందికి అధికారిగా ఉన్నటువంటి ఈయన దేవుణ్ణి ఆశ్చర్యపరుస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎలా ఆశ్చర్యపరుస్తున్నాడు అనంటే ఇక్కడ మనం చదివితే మరి ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యంలో విపరీతమైన ఆశ్చర్యం వేసిందండి. ఎందుకు ఆలోచన వచ్చింది, దేవుడు ఎందుకు ఆశ్చర్యపడ్డాడు అంటే ఇలాంటి వ్యక్తి ఇంకా ఎక్కడ లేడా? మనం చరిత్ర చూస్తూ ఉన్నప్పుడు పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు చాలా మంచి విశ్వాసులు మనకు కనపడుతున్నారు. యోబు ఎలాంటి విశ్వాసం కలిగిన వాడో మనకు బాగా తెలుసు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని మాట మనం వింటున్నాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయనలో ఉన్న విశ్వాసము చాలా అద్భుతమైనటువంటి విశ్వాసం. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎంత మంచి విశ్వాసం కలిగినటువంటి వీరులు ఉన్నారో మనము చూస్తూ ఉన్నాం. ఎక్కువ మనం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాం. అబ్రహాం అయితేనేమి, ఇస్సాకు అయితేనేమి, యాకోబు అయితేనేమి, నోవాహు అయితేనేమి, మరి ఇలా చాలా విశ్వాసపు వీరులను మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడి నుండి వచ్చిన ఒక గొప్ప స్టేట్మెంట్ అని మాట్లాడవచ్చు. దేవుడి నుండి వచ్చిన ఒక గొప్ప స్టేట్మెంట్ అని మాట్లాడవచ్చు. ఆ స్టేట్మెంట్ ఏంటనంటే ఆయన విశ్వాసము చూసి దేవుడు ఆశ్చర్యపడాడు. ఏంటి ఈయనలో ఉన్న విశ్వాసం ఏంటి? ఎందుకు దేవుడు అంతగా ఆశ్చర్యపడాడు అని నాకు ఆలోచన వచ్చిందండి. నేను దాని గురించి ధ్యానించానండి. అయితే మనకు బాగా తెలుసు, ఈ వాక్యం కొత్త కాదు. మనం అందరము ఎప్పుడూ ఈ వాక్యమును చదువుతూ ఉంటాం. మనకు బాగా పరిచయాస్పదమైనటువంటి వాక్యమే. కానీ దేవుడు నాతో మాట్లాడినటువంటి విధముగా నేను మరి మీకు తెలియజేయటానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు ఈయనలో అంత విశ్వాసము లేక దేవుడు ఈయనలో ఎందుకు ఆశ్చర్యపడాల్సి వచ్చింది అనంటే, మొట్టమొదటిగా సమస్య ఎవరిది అనంటే శతాధిపతిది కానే కాదు. ఎవరిది సమస్య అనంటే శతాధిపతి దగ్గర దాసునిగా ఉన్నటువంటి ఒక దాసునిది, ఒక పనివానిది సమస్య అండి. ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. 100 మందిలో ఎంతమందికి బాగలేదు అని అంటే 100 మందిలో కనీసం ఒక 50 మందికి బాగలేదా అని అనుకుంటే కాదు, కేవలం ఒక్క మనిషికే బాగలేదు. ఒక్క మనిషికి బాగలేనప్పుడు
ఇంకా మిగతా వారు ఎంతమంది ఉన్నారు? 99 మంది ఉన్నారు. మరి 99 మంది ఉన్నారు కదా, వాని గురించి ఎందుకు? మనకేం అవసరంలే, బాగైతే బాగైండు, బాగా కాకపోతే వదిలేద్దాం, మిగతా 99 మంది ఉన్నారు కదా అనే ఆలోచన ఈ శతాధిపతికి కలగలేదు. ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే 99 మందిని పక్కన పెట్టి, అంటే వారి గురించి ఆలోచించడము మరి పక్కన పెట్టేసి, అదిగో రోగముతో పడి ఉన్నటువంటి ఆ ఒక్క వ్యక్తి గురించి ఆయన ఆలోచిస్తున్నాడండి. ఎంత గొప్ప విషయమో చూడండి. ఎందుకు దేవుడు ఆశ్చర్యపడాడు అని అంటే 99 మంది ఉన్నారు. అక్కడ మనం చదువుతాం, ఆయన ఏమంటాడంటే, నేను ఒక శతాధిపతిని, నా దగ్గర 100 మంది పనివారు ఉన్నారు, ఒకరిని రమ్మంటే వస్తారు, ఒకడు పొమ్మంటే పోతాడు, నాకు అంత కెపాసిటీ ఉంది, నాకు అంత పవర్ ఉంది అని దేవునితో తెలియజేస్తూ ఉంటాడు. అయితే ఈ శతాధిపతిలో ఉన్న మొట్టమొదటి గుణం ఏంటి అని అంటే, 100 మంది ఉన్న, 99 మంది ఆరోగ్యవంతులున్న, ఒక్క రోగస్తుడుంటే ఆ ఒక్క రోగస్తుని గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఆరోగ్యవంతుల గురించి ఆయన ఆలోచన చేయలేదండి. ఈ మనసు ఎక్కడి నుండి వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఈ మనసు ఎక్కడి నుండి వచ్చింటుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎక్కడి నుండి వచ్చిందంటే యేసు క్రీస్తులో నుండి ఈ మనసు వచ్చిందండి. అవునండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోగ్యవంతుల గురించి రాలేదు. ఆయన ఒక అద్భుతమైన మాట ఏమంటాడనంటే, నేను ఆయన ఏమంటాడనంటే, ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు కదా, రోగంతో ఉన్నవారికి కదా వైద్యుడు అవసరం. అంటే ఆయన ఆరోగ్యవంతుల కొరకు రాలేదు, ఆయన రోగముతో ఉన్న వారి కొరకు, బలహీనుల కొరకు ఆయన వచ్చాడండి. అదే మనసు ఈ శతాధిపతి దగ్గర కనపడతా ఉంది. అదే మనసు శతాధిపతి దగ్గర కనపడుతుంది అండి. ఇంకా మనం లోతుగా వెళ్ళి ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమానం చెప్తాడు కదండి. 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోతుంది. ఆ తప్పిపోయిన గొర్రె కొరకు యజమానుడు ఏం చేస్తాడనంటే 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయినటువంటి గొర్రె దగ్గరికి వెళ్తాడండి. ఆ గొర్రె ఎక్కడుంటుంది అని అంటే పొదల్లో, మరి ఇరుక్కపోయి పొదల్లో అది ఉంటూ అరుస్తూ ఉంటుంది. 99 గొర్రెలను వదిలిపెట్టేసి ఒక్క గొర్రె కొరకు ఏ విధంగా అయితే కాపరి వెళ్ళాడో, ఈ యొక్క శతాధిపతి 99 మందిని విడిచిపెట్టి ఒక్క వ్యక్తి కొరకు దేవుని దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడో తెలుసా? చాలా ఆశ్చర్యం అండి. నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు నాలో చాలా ఆనందం వేసింది. ఎలా వచ్చాడు అని అంటే, అక్కడ మనం చదివినప్పుడు ఒకసారి లూకా సువార్త 7వ అధ్యాయంలో కూడా ఈ మాటలు ఉన్నాయి. ఆ మాటలు మనం చదువుకుందాం. 4వ వచనాన్ని ఒకసారి చదివితే, లూకా సువార్త 7వ అధ్యాయము 4వ వచనంలో, వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ప్రజలు, లేదా యూదా ప్రజలు, యూదా పెద్దలు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా అదిగో ఆ శతాధిపతి మరి నిన్ను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు, ఒక సమస్య గురించి నీ దగ్గరికి అడుగుతా ఉన్నాడు. ఏంటి అని అంటే అక్కడ పైన మనం చదివినప్పుడు, ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయన్ను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. యూదుల పెద్దల దగ్గరికి శతాధిపతి కబురు పంపించి, అయ్యా యేసు ప్రభు వారికి మీరు చెప్పండి, నా దాసుని స్వస్థపరచటానికి, నా దాసుని బాగు చేయటానికి ఆయనకు మాత్రమే అధికారం ఉంది, ఆయనకు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కనుక మీరు తెలియజేయండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ వారు అంటూ ఉన్నారు, ఆ పెద్దలు అంటున్నారు, ఇతను యోగ్యుడు అంటున్నాడు.
చూడండి, దేవుని నుండి మేలు పొందుకోవాలంటే మనం యోగ్యతలో ఉండాలి. అయోగ్యులముగా మనం ఉంటే మన జీవితాల్లో కార్యం జరగదండి. అయోగ్యమైన జీవితము మనలో ఉంటే దేవుడు మనలో కార్యము సంపూర్ణంగా నెరవేర్చడు. అది మధ్యలోనే బ్రేకప్ అయిపోతుంది. కనుక మొట్టమొదటిగా దేవుని నుండి మనిషి మేలు పొందుకోవాలంటే ఉండవలసింది యోగ్యత. యోగ్యులముగా మనము చేయబడాలి, దిద్దబడాలి. యోగ్యులముగా మనం దిద్దబడాలి. ఇక్కడ ఎందుకు యోగ్యుడయ్యాడు అనంటే మొట్టమొదటిగా సమస్య ఆయనది కాదు, తన దగ్గర ఉన్నటువంటి దాసుంది. అయితే తన సమస్యగా భావించుకొని, తన కుటుంబ సమస్యగా భావించుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే తనకు తాను తగ్గించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చాలా వరకు తగ్గించుకొని ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఏమంటున్నాడనంటే, అక్కడ మనం చూస్తాము మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఏమంటాడు అనంటే 6వ వచనాన్ని ఒకసారి గమనించండి. ఏమంటున్నాడనంటే, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఈ యొక్క శతాధిపతి ఏమంటున్నాడో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే ప్రభువా అంటున్నాడు. ఏంటి ప్రభువా అన్న దాంట్లో విశిష్టం ఏముంది, దాంట్లో గొప్పతనం ఏముంది అని అనుకుంటున్నామేమో. ప్రభువా అన్న పదానికి అర్థం ఏంటనంటే, నువ్వే గొప్పవాడవు, నువ్వే దేవుడవు, నువ్వే సర్వాధికారం గలవాడవు, నీవు కాకుండా ఇంకా ఎవరు లేరు, నీవే నా దేవుడవు, నా ప్రభుల వారికి ప్రణామములు అనే పదాన్ని మనం వింటా ఉంటాం. చూడండి, రాజుల కాలంలో ఈ మాటలు వినబడుతూ ఉంటాయి. ప్రభుల వారికి ప్రణామములు అని అంటే, ప్రభువా అంటే నా అధికారివి అని ఒప్పుకోవడం అండి. ప్రభువా అన్న పదానికి అర్థం ఏంటంటే నువ్వే నా అధికారివి అని ఒప్పుకోవడం. ఇక్కడ చూడండి, ఈ మాట సాధారణమైన మనిషి మాట్లాడటం లేదు, సాదాసీద కలిగినటువంటి వ్యక్తి మాట్లాడటం లేదు. ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే ఒక శతాధిపతి, ఒక అధికారి, ఒక 100 మందికి నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడనంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా అంటున్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. ఆయన్ను నాయకునిగా, ఆయన్ను అధికారిగా, ఆయన్ను నాకంటే గొప్పవానివి నువ్వని ఈ శతాధిపతి సంపూర్ణంగా ఒప్పుకుంటున్నాడండి, సంపూర్ణంగా ఒప్పుకుంటున్నాడు. ఇంకా అక్కడ మనం చూస్తే యేసు ప్రభు దగ్గరికి వచ్చి వేడుకుంటున్నాడు, అంటే బ్రతిమలాడుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. అయ్యా, ఖచ్చితంగా చేయండి అయ్యా, ప్లీజ్, నా దాసుడు బాగలేడు, సహాయం చేయి, ఒక్కసారి నీ కనికరం చూపు అని చెప్పి బ్రతిమలాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మనము ఆయన గురించి మనం ఆలోచన చేస్తే, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట చూడండి. నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుడను కాను అంటే ఆయన దేవుణ్ణి ఆ దేవుని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు తనలో ఉన్న పాపములు గుర్తుకొస్తున్నాయి, లేక తనలో ఉన్న లోపాలు గుర్తుకొస్తున్నాయి, తనలో ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు గుర్తుకొస్తూ నేను అర్హుని కాదు, నేను పాత్రుని కాదు, నేను ఇదిగో ఇలాంటి వాణ్ణి, దేవా నీవు నా ఇంటిలోనికి రావటానికి కూడా నేను అర్హత పొందిన వాణ్ణి కాదయ్యా. ఎంత గొప్ప తగ్గింపో చూడండి. నేటి సమాజంలో, నేటి క్రైస్తవ జీవితంలో ఇలాంటి వారు నింటే ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి విశ్వాసపు వీరులు కనపడితే ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఇలాంటి దేవుణ్ణి ఆశ్చర్యపరచ
కలిగే ఒక విశ్వాసులుగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. మనము ఆ విధంగా ఉండక, లేక నేటి సమాజం, నేటి క్రైస్తవ జీవితంలో ఎలాగుంది పరిస్థితి అని అంటే, ఇలాంటి తగ్గింపు, ఇలాంటి వినయము, ఇలాంటి విధేయత, ఇలాంటి ఆలోచన కరువైపోయిందండి. అతిశయము, గర్వము, కొద్దిగా దేవుడు 4 మెట్లు ఎక్కిచ్చేసరికి ఇంకా నాకు మించిన వాడు ఇంకా ఈ ఏరియాలో లేడు అని చెప్పేసి విర్రవీగతనం. ఎంత విర్రవీగుతూ ఉన్నామనంటే అంత విర్రవీగుతుంటాం. ప్రియులారా, దేవుడు గొప్పవాడండి. ఆయన ఏమంటాడనంటే, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని మాట ఇస్తున్నాడు. సమాజంలో, సంఘములో, పరిచర్యలో, దేవుని దగ్గర మనము ఎంత తగ్గించుకుంటే దేవుడు అంతగా హెచ్చిస్తాడు. దేవుడే ఆశ్చర్యపడేంత విశ్వాసం ఈ శతాధిపతి చూపించాడంటే ఎంత గొప్ప విషయమో చూడండి. శతాధిపతి ఎప్పుడన్నా మరి దేవుని వెంట తిరిగాడండి? శతాధిపతి ఎప్పుడైనా దేవుని శిశువుల ప్రకారంగా ఆయన కూడా తిరిగాడా? లేదు. ఆయన గురించి విన్నాడు, అంతే. విన్నాడు, సమయాన్ని ఉపయోగించుకున్నాడు. దేవుని మహాత్మ్యం ఏంటో మనకు తెలుసు, ఆయన ప్రభావం ఏంటో మనకు తెలుసు, ఆయన గొప్పతనం ఏంటో మనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నామనంటే దేవునికి లోబడలేకపోతున్నాం. ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని, అయ్యా నా పాపములు ఇదిగో ఇవి అని చెప్పి ఆయన సన్నిధిలో ఒప్పుకోలేని పరిస్థితిలో ఉంటున్నాం. ఒప్పుకోలేకుండా ఇంకా చాలా ఘోరమైనటువంటి ఆలోచన ఏంటనంటే, మరి మందిరానికి వెళ్ళి ఆరాధనలో మరి ప్రభు బల్లలో కూడా చేయి వేస్తున్నాము. మనలో మనం పాపములు ఒప్పుకొనకుండా, అవి ఒప్పుకుంటే దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ఇంకా మరలా ఎప్పుడు చేయకుండా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మనం విడిచిపెడితే దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. శతాధిపతి ఆయన దేవుణ్ణి ప్రభువుగా, నువ్వే నా ప్రభుడవు అయ్యా, నీవు నా ప్రభుడవు అని చెప్పి ఎంతో దీనత్వంతో దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ఇక్కడ ఎందుకు ప్రభువారు ఆశ్చర్యపడాడు అనంటే, మొట్టమొదటిగా ఆయన దాసునికి బాగలేకపోయేసరికి తనకు బాగలేనంత ఫీలింగ్స్ ఆయనలో వచ్చినాయండి. తన దాసునికి బాగలేకపోయేసరికి నాకు బాగలేదు అన్నంత ఆ మనసు ఆయనకు వచ్చి ప్రభువు దగ్గర వేడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అవునండి, ఇలాంటి మనసు ఎక్కడి నుండి వచ్చిందనంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండే ఈ యొక్క శతాధిపతికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనంటే, ఆయన తన కొరకు రాలేదండి. ఆయన ఎవరి కొరకు వచ్చాడనంటే నీ కొరకు, నా కొరకే వచ్చాడు. మనము రోగముతో ఉండగా, పాపం అనే రోగంతో మనం ఉండగా, పాపం అనే రోగముతో ఉండి చనిపోయిన స్థితిలో మనం ఉండగా, మనల్ని బ్రతికించటానికి, మనల్ని మరలా జన్మింప చేయటానికి, క్రీస్తులో మనము పునర్జన్మనివ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడనే మాట మనం చూస్తాం. ఆయన తన్ను తాను తగ్గించుకున్నట్టుగా చూస్తున్నాం. తండ్రి కుడిపాక్షమున, తండ్రి దగ్గర పరలోకములో సింహాసనము మీద ఆసీనుడుగా ఉండవలసిన వాడు తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా, మనిషి పోలికగా, మనిషి కుమారునిగా భూమి మీదకి మానవునిగా జన్మించాడు. ఈ మనసే శతాధిపతిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే ఆయన అంటాడు, ఈ మనసు నాది కదా, శతాధిపతికి ఎలా వచ్చింది? ఎస్, ఇది ఆశ్చర్యమైనటువంటి విశ్వాసం అని యేసుక్రీస్తు ప్రభువారే ఆశ్చర్యపడుతున్నారు. అలాంటి వ్యక్తిని ఇంకెక్కడ చూడలేదు. ఆయన 33.5 సంవత్సరాల జర్నీ కాలంలో
3.5 సంవత్సరాల సువార్త పరిచర్యలో ఇలాంటి శతాధిపతికి ఉన్న మనసు ఎవరి దగ్గర చూడలేదు. అందరూ రోగం బాగు కావాలని వస్తారు, అందరూ రొట్టెల కోసం వస్తారు, అందరూ మరి ఇంకా ఆయనను ప్రశ్నించటానికి వస్తున్నారు, ఆయన్ను క్వశ్చన్లు వేయటానికి వస్తున్నారు. కానీ ఈ మనస్సు కలిగినటువంటి వ్యక్తి ఎవరయ్యా ఉన్నారు అని అంటే, ఎడుగో ఈ శతాధిపతి కనపడుతున్నాడు. అందుకనే ఆయన యొక్క విశ్వాసమును చూసి శతాధిపతి ఏం పొందాడనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపడినట్టుగా చూస్తున్నాం. వీళ్ళారా, మన విశ్వాసం ఎలాగుండాలనంటే అందరిలాగా ఉండకూడదండి, అందరిలాగా ఉండకూడదు, ఒక ప్రత్యేకంగా ఉండాలి. మన యొక్క విశ్వాసమును చూసి అవతల వ్యక్తి ఆశ్చర్యపడాలి, అవతల వ్యక్తి ఆశ్చర్యపడాలండి. దేవుణ్ణి ఆశ్చర్యపరిచినంత గొప్ప విశ్వాసము ఒకవేళ నీ కాడ నా కాడ లేకపోవచ్చు, కానీ మన పక్కవాడన్న ఆశ్చర్యపడుతున్నాడా? ఒకప్పుడు ఇతను లోకంలో ఉన్నప్పుడు ఇదిగో ఫలాని విధంగా ఉండేవాడు, ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నాక తన జీవితం ఇలా మారిపోయింది, ఇది చాలా ఆశ్చర్యం, నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యపడాను. ఇలాంటి సాక్ష్యం ఎక్కడి నుండి వస్తుందా అండి మన జీవితంలో? రావాలండి. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలండి. అలాంటి విశ్వాసం కొరకే యేసు ప్రభు వారు వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి వారిని కావాలనే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందులో నీవు నేను ఎందుకు ఉండకూడదండి? ఒకసారి ఆలోచించేద్దాం. ఏ పరిమాణంలో మన విశ్వాసం ఉందో, ఏ పరిమాణంలో మన భక్తి కొనసాగుతుందో, ఏ పరిమాణంలో మనం దేవునికి దగ్గర అవుతున్నామో మనల్ని పరిశీలన చేసుకుందాం. ప్రభు కొరకు నిలబడదాం, సాక్షిగా బ్రతుకుదాం, ఆయన రాజ్యంలో చేరదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, 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 ఆమెన్. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు ప్రభుల వారే ఆశ్చర్యపడి. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడు ప్రభువే ఆశ్చర్యపోయి. ఇశ్రాయేలులో సైతము ఇంతటి విశ్వాసము చూడలేదంటున్నాడు. ప్రభువే, సాక్షాత్తు ప్రభువే ఆశ్చర్యపోయి ఆ విశ్వాసము శతాధిపతి క్రీస్తు మనస్సు కలిగి. ప్రియులారా, శతాధిపతి క్రీస్తు ప్రభుల వారు పరిచర్యలో తారసపడతాడని, అప్పుడు ప్రభువే ఆశ్చర్యపోయినట్టుగా మాట్లాడతాడని, శతాధిపతి తన దాసుని అవసరత తనది అన్నట్టుగా 99 మంది క్షేమముగా ఉన్నారు, ఒక దాసుడే రోగి అయి బాధపడుతున్నాడు, బాధను అనుభవిస్తున్నాడు అని క్రీస్తు కలిగిన ఆ మనస్సు శతాధిపతికి కలగటం నిజముగా దేవుడే ఆశ్చర్యపడి ఆ మాట పలికిన శతాధిపతి విశ్వాసం. యాప్ట్గా తగినట్టుగా టైటిల్ రాసుకొని వాక్య సందేశం ఇచ్చిన యాకోబు పాస్టర్ గారికి హృదయపూర్వకముగా అభినందనలు. అయ్యా, మీ ఆరోగ్యము కుదుటపడిందా? మీ సమస్యకు పరిష్కారము లభించిందా యాకోబయ్య గారు? ఓకే అయ్య గారు,
ఆ సమస్య పరిష్కారం అయింది. దేవుని కృప వల్ల ఆరోగ్యంగానే ఉన్నాం.